పెట్టాడు. మీకు పెడితే మీరు చూసుకోవచ్చు. ఆ! ఆ మ్యాచ్‌లు జాయిన్ అయినవి ఉన్నాయి. ఉన్నాక అది ఓపెన్ అయింది, వచ్చింది, రాలేదు. గిఫ్ట్ రాలేదు, పాట రాలేదు, ఏది రాలేదు. ఇప్పుడు ఇది అవి ఉన్నాయి గదా! అదొచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు అదొచ్చినప్పుడు ఇది రావాలి గదా! ఇదెందుకు రాలేదు? సార్ ఒక ఆ పని మ్యాచ్‌కి చేయండి సార్ టర్మ్స్ అండ్ మీరు. కండిషన్ నువ్వు మ్యాచ్‌కి మారిస్తే ఎవడు చదువుకోడు గదా! నువ్వు 10 మ్యాచ్‌లకు నువ్వు ఆఫర్ ఇచ్చినప్పుడు ఒకటో మ్యాచ్‌కి మారుస్తున్నా, సెకండ్ మ్యాచ్‌కి మారుస్తున్నా, థర్డ్ మ్యాచ్‌కి మారుస్తున్నా అని ఇస్తే ఎవడు చదువుకోవటం ఉన్నాడు గదా! ఎవడు చదువుకొని ఉండడు గదా ప్రపంచంలా. సార్ అలా కాదు సార్. మీరు మా డ్రీమ్ 11లో సార్ ఎవరైనా కాంటెస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఆఫర్ గురించి డీటెయిల్స్‌గా చెక్ చేస్తారు సార్. చెక్ చేసిన తర్వాతే ఎవ్వడు వాళ్ళు జాయిన్ అరె అవుతారు నాయన సార్. ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు చెక్ జేయడు. నువ్వు చెప్పిందంతా దొంగ మాటలవి. నీకు డ్రీమ్ 11లో జాయిన్ అయ్యేటోడు ఎవడు ఇప్పుడు నా దగ్గర 100 మంది ఆడతారు. మా సరౌండింగ్‌లో ఆడొకడు దొలాడితే 100 మందుంటారు. 100 మందిలో ఇంతవరకు ఎవడు చదివినట్టు నేను ఏడ ఇనలేదు. నేను అంతకుముందుకు లాస్ట్ ఇయర్ అక్కడ నార్త్ ఇండియా అటు ఇటు తిరిగినప్పుడు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఆహ్, అక్కడ మన సాయిబాబా టెంపుల్ అవన్నీ ఒక ఔరంగజేబ్ టెంపుల్ సైడ్ అవన్నీ తిరిగిన, ఛత్రపతి శివాజీ అవన్నీ తిరిగినప్పుడు ఇంతమందిని కలిసిన, ఇంతమందిని అడిగిన ఎవడు చెప్పడు. నువ్వు పర్టిక్యులర్‌గా నువ్వు ఈరోజు చెప్తున్నావు టర్మ్స్ అండ్ కండిషన్స్ అది ఉంది. నువ్వు చదువుకోలేదు. ఎవడు చదవడు, ఎవడు పెట్టడు. నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది మన ఫ్రాడ్ మిస్టేక్ అయింది కాబట్టి నువ్వు ఏం చెప్పాలో నీకు అర్థం కాక నువ్వు ఇది చెప్పి తప్పించుకుంటున్నావు. సరే చూస్తాం. ఇక మీది